Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. స్వామిజీ, ఎలాగూ అమ్మగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అమ్మగారే మీ గురువు అని చెప్పి విన్నాము. ఇందాక మీరు కూడా చెప్పడం జరిగింది మేనత్త, యోగిని మేనత్త గారి గురించి కూడా. వాళ్ళ గురించి మీ మాటల్లో ఒక రెండు మాటలు. అమ్మగారి గురువులైనప్పటికి కూడా నేను ప్రతి గురువును నేను తీసుకుంటుంటాను. దత్తాత్రేయుని ఇప్పుడు 24 గురువులు ఆయన ఎట్లా తీసుకున్నారో నేను అంతకన్నా ఎక్కువ తీసుకున్నాను. నాది లెక్క ఎక్కువ అయిపోయింది. కానీ ప్రారంభం గురువు అమ్మనే నాకు. సంగీతంలో కానీ, జ్ఞానంలో కానీ, మరి ఎట్లా బతకాలనేది కానీ. అడవిలో బతికాం మేము. మాకు ఇది ఏది తెలీదు. కరెంటు కూడా మాకు తెలియదు అప్పట్లో. 5 ఏళ్ళ వరకు నాకేం తెలియదు. కరెంటు ఏమీ తెలియదు నాకు. ఏ మిక్సీ, కరెంటు ఏమీ తెలియదు. అంతా అన్ని చేతిలోనే చేసుకునే. అన్ని ఆవులు, ఒక 2000 ఆవులు ఉండేది. ఒక 1000 ఎకరాల వరకు తాతగారిది. అన్నీ అడవి అంతా తానే తీసేసుకొని చేసేసాడు. అట్లా బతికాం. అక్కడే నేను పుట్టింది కూడా. బ్రహ్మకుండంలో పుట్టాను. 3 నదులు చేరుతాయి. అక్కడే అమ్మ ధ్యానం చేసేది. ఆ ధ్యానంలో నేను పుట్టాను. పుట్టాను అంట. అప్పుడు ఈ ట్రైబల్స్ తీసుకువెళ్ళిపోయారు. ఆ శిశువు నీళ్ళలో పడిన తర్వాత నీళ్ళలో కొట్టుకొని పోతూ ఉంటాయి. అమ్మకు జ్ఞానం లేదు. అప్పుడు అమ్మమ్మ గారు వెళ్ళి ఎవరో చెప్పారు, ఇట్లా మీ శిశువుని తీసుకుపోతున్నారు, మీ మనవుడు అది అమ్మకే పుట్టింది అట్లా ఎవరు చూసారే ఉంటావు. చూసిన వాళ్ళు దేవతలే ఉండొచ్చు. అప్పుడు వెళ్ళి అమ్మమ్మ తీసుకొచ్చి ఒక స్థలంలో వేశారు. ఆ ట్రైబల్స్ ఇచ్చారు. అది ఒక అర్కావతి నది దాటి అది అక్కడ పెద్ద కావేరీ నది కూడా, చాలా పెద్ద కావేరీ నది, అఖండ కావేరీ. సరే, అక్కడి నుంచి అప్పుడు అర్కావతి బాగా నీళ్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక భూమి వాళ్ళు ఉండినటువంటి స్థానం దగ్గర వేశారట. ఇది అయిన తర్వాత 21 సంవత్సరాలు అయిన తర్వాత నేను చూడాలనిపించింది నాకు ఆ భూమిని. నేను పుట్టిన స్థలం చూడాలనిపించింది. భక్తులంతా ఒత్తిడి, మీ స్థలం చూపించండి, మీరు పుట్టిన స్థలం. వద్దయ్యా వద్దు అన్న వినలేదు. సరే, ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, సంతోష్ అటువంటి వాళ్ళు. సరే, వెళదాం. వెళ్ళి అక్కడ అడిగాను. ఇక్కడ దేవర్సి గౌడరు అని చెప్పి, గౌడ అని అక్కడ ఆయన తీసుకుంటుంటాడు. బాగా వయసు అయింటుంది. అడుగుతూనే అంతా మీ తాతగారితో ఇదంతా మేము తీసుకున్నాము, చాలా సంతోషం, మనవుడు వచ్చారు, మీరు చాలా సంతోషం, నువ్వైనా వచ్చావు, మాకు సంతోషం అయిపోయింది, నాకు అవసాన కాలం అయిపోతున్నది. ఎందుకు వచ్చారు అటు? ఏం లేదు, నేను పుట్టిన స్థలము అది చూసి అక్కడ ఒక స్తూపం కట్టాలా అని, ఒక పెద్ద స్తూపం కట్టాలని భక్తులు అపేక్ష పడుతున్నారు. ఓహో, నాకు ఇవ్వు కొంచెం, ఒక 40 అడుగులు మాత్రం ఉంటాయి. అంతే కదా, మీరు పుట్టిన స్థలం చూపిస్తారా? తీసుకువెళ్ళండి. అట్లా తిప్పారు. తీసుకువెళ్తే ఇక్కడ వేశారు. ఫస్ట్ శరీరం పడింది ఇక్కడ భూమి మీద, ఇక్కడ అని పడిందని ఎట్లా చెప్తారు? మీకు తెలియదు కదా, శిశువు కదా. ఇక్కడ అని ఎందుకు చెప్తున్నారు? మీ పక్కన ఎవరు లేరు కదా, ముసలవాళ్ళు చూసిన వాళ్ళు లేదు. ఇక్కడే దీన్ని తవ్వుతూనే శివలింగం, ఒక చిన్న ఆలయం లాగా శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి అని చెప్పి ఆ లింగం మాత్రం పైకి తీసి అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. దత్తాత్రేయుని ప్రతిష్ఠ చేయటం జరిగింది. నాకు కొంచెమే చాలు అన్న, ఒక 1/2 ఎకరా అంత చాలదు, మీకు 5 ఎకరాలు ఇస్తా మీకు అన్నాడు. ఇది మీ భక్తులను చూస్తే మీకు చాలదు, ఇదంతా చాలు. సరే, అట్లే చేయండి. తర్వాత పిల్లలకు కూడా వాళ్ళకి వైరాగ్యం పుట్టి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. చాలా పెద్ద ఏరియా అయింది, బాగుంది. అక్కడ మంచి మెడిటేషన్ కూడా చాలా. ఆ అమ్మ నన్ను ఎప్పుడు కూడా తీసుకువెళుతూ ఒక వృక్షం కిందకి, ఆవిడ దత్త ఉపాసకురాలు, దత్తాత్రేయుడు యొక్క ఆ దత్తుడినే ఎప్పుడు కొలుసుకుంటూ ఉండేది. ఫకీర్ సాఫీ అని చెప్పేసి ఒక ఆయన 150 ఏండ్లు, ఆయనకి 120 నుంచి 150 ఏండ్లు అతనికి. ఆయనే కాచుకున్నారు వచ్చి. ఆ తాతగారు చెప్పారు, నువ్వు ఎందుకున్నాయా ముసలివాడు అంటే,
నా గురువు పుడతాడు, నేను చూసుకొని వెళ్ళిపోతాను. ఉమ్. ఎవరికి పుడతారు? ఆ కొనా కూతురికి పుడుతుంది. పెండ్లే కాలేదు, పెండ్లి అవుతుంది, పుడతాడు, చూసుకొని వెళ్తాడు. పెండ్లి కావటం జరిగింది. యాత్రకు వచ్చిన వాడు పెళ్లి చేసేసారు నాన్నగారిని. చాలా పెద్ద కథ అది, చాలా పెద్ద కథ. ఆ పెళ్లి యాత్రకు వచ్చిన వాడిని చేయటం జరిగింది. ఆయన పుట్టడం 5 ఏళ్ళు అయిన తర్వాత, 5 ఏళ్ళ వరకు పుట్టలేదు, కాచుకునే ఉన్నాడు. అయిన తర్వాత పుట్టడం జరిగింది. పుడుతూనే నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. ఆ పకీర్ ఆయన గుర్తుగా ఇల్లు కూడా మేము అట్లే కట్టాం, ఆయన గుర్తుగా ఉండని చెప్పేసి. అమ్మగారు నన్ను ఎత్తుకొని అక్కడంతా సంగీత ప్రియ, చాలా సంగీతం, వీణంతా వాయించింది. ఆ సంగీతం నాకు అబ్బింది. రెండవది ఆ పక్షులు చూపించేది. ఆ చెట్టు ఇప్పటికీ అక్కడే పక్షులు వస్తూ ఉంటాయి. ఆ చెట్లు లేవు అంత పెద్దగా ఉన్నాయి, అయినా దాంట్లో ఇప్పటికీ అక్కడ వస్తుంటుంది. రాత్రిపూట కొన్ని వేల పక్షులు వస్తాయి అక్కడికి. ఆ పక్షుల యొక్క రవం వినటం, దాని యొక్క స్వరం వినటం, ఇట్లా చూపిస్తూ తర్వాత పొలానికి తీసుకువెళ్ళేది దినం. చూడు రాగులు ఎంత బాగున్నాయో, ఇక్కడ నేను వీణ వాయించాను, రాగులు వచ్చాయి చూడు బాగా, చూడు ఇక్కడ వీణ వాయించాను, ఆవులన్నీ మంచి పాలిస్తున్నాయి చూడు, చూడు పండ్లు ఎంత బాగున్నాయో, అకాలమైన పండ్లు, మామిడి పండ్లు అకాలం, మామిడి పండ్లు చూడు ఎంత బాగున్నాయి, ఎంత రుచిగా ఉన్నాయో చూడు. అకాలం చింతకాయలు, పెద్ద చింత చెట్టు ఉండేది అక్కడ, 5-6 చింత చెట్టు. అన్ని సంగీతంలో అవుతుంది నాన్న అని చెప్పి. సంగీతం మీద మీరు అమ్మ ఆ రాగులు, మరి వరి కూడా ఉండేది, వరి తర్వాత ఈ చింత చెట్లు, మామిడి పండ్లు, పూల చెట్లు కూడా దండిగా ఉంటాయి, పూలు ఇవన్నీ చాలా ఎంత బాగున్నాయమ్మా. దీన్ని మనుషుల మీద ఎందుకు ప్రయోగం చేయకూడదు? నాకు 5 ఏళ్ళు అంతే, 4.5 ఏళ్ళు. మాటలు వచ్చే మాటలు అంతే, వచ్చిపోయే మాటలు. నువ్వు చెయ్యి అన్నారు, నీకు అది అబ్బుతుంది అన్నారు, అంతే. అది ఉపదేశం, నీకు అబ్బుతుంది, నువ్వు చెయ్యి అన్నారు. మనం ఎందుకు మనుషుల మీద చేయకూడదు? ఈ చెట్ల మీద, ఆవుల మీద చేసే బదులు మనుషుల మీద కూడా ఎందుకు చేయకూడదు? మంచి బాగా అవుతుంది కదా వాళ్ళకి, చేయవచ్చు. అది రాగరాగణి విద్య అని మహావిద్య అది. అది దీంట్లో చిదంబరంలో ఒక లైబ్రరీ, కుంభకోణం లైబ్రరీలో ఆ పుస్తకం ఇప్పుడు అంతా మాయమైపోయింది. అది తాళాపత్ర గ్రంథంలో ఉండేటువంటి రాగరాగణి విద్య. ఆ విద్యని ఎట్లనో అమ్మకి తెలుసు, ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాత వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అది చెప్పుకొచ్చిందమ్మ, రాగరాగణి విద్య నోటుతో, రాయటమేమీ లేదు, భాగవతం అంతా రాసింది, పుస్తకంలో రాసుకుంది తన కన్నడం లాంగ్వేజ్లో. ఆ రాగరాగణి విద్య నోటుతో చెప్పింది నాకు. 5 ఏళ్లకు ఏమి పోయి ఉంటుంది బుర్రలో తెలియదు, అంత ఎంత పోయిందో అంత. సో అందుకని ఆ రాగరాగణి విద్య అబ్బటము అప్పుడే దీన్ని చేయటం. మరి ఈ పక్షులు యొక్క స్నేహం నాకు రావటం అక్కడ, ఎందుకంటే గగన చరాలు అయిన తర్వాత మనుషులు అవుతారు. అందుకని ఉత్తమ మనుషులు కావాలా అనే ఒక దృష్టితో పక్షులకు ఆహారం పెట్టండి అంటుంటా. మన కుటుంబంలోనే పుడతారు వాళ్ళు. మనం ఏమైనా మంచి ఆహారం పుడితే మంచి పిల్లకాయ పుడతాడు, మంచి పిల్లగా పుడుతుంది, మన ఇంట్లోనే పుడుతుంది. మన బంధువులుగా ఒక పక్షిని చూసామంటే మనం, అది బంధువుగా పుడుతుంది. ఇది నియమం ఇది. ఒక కాకిని చూస్తే, ఒక గద్దను చూస్తే మన దగ్గర పుడుతుంది, అది మన వంశంలో పుడుతుంది, అది తప్పదు. అది అంటే రుణానుబంధ రూపేణ అని చెప్పి అంటారు కదా స్వామీజీ, ఇది దాని కిందకే వర్తిస్తుంది. అదే ఆ దృష్టి దోషం మీద దృష్టి పాతం అంటారు దాన్ని, దృష్టిపాతం మీద వచ్చేస్తుంది అది. అది రుణమనే. గాడిది కూడా మన ఇంట్లో పుట్టచ్చు, అది వేరే. కానీ ఇది ఎక్కువ అక్కడి నుంచి తక్షణం పుట్టేది పక్షి నుంచి మనిషి పుడతాడు. సో మనం ఎప్పుడు ఆహారం వేస్తున్నాం మన ఇంట్లోనే పుడుతుంది, మంచిగా పుడుతుంది. ఒకవేళ వేరే చోట పుట్టినా పర్వాలేదు, మనకు దాని ప్రశ్న వద్దు. మంచిగా పుట్టని, మంచిగా ప్రజలు కానీ అనే దృష్టితో పక్షులను సాకమని చెప్తున్నారు. నాదాన్ని వినండి, సూదింగ్ నాదం. రాత్రిపూట పడుకునేటప్పుడు మంచి నాదం వింటే హాయిగా నిద్ర వస్తుంది.
మరి ఇంకేది మనం ఏది తాపత్రయాలు పడాల్సిన పని లేదు. నిద్ర మంచిగా ఉంటే పొద్దున బాగా మనం మాట్లాడతాం, లేకపోతే తిక్కగా ఉంటుంది. 2 రోజులు నిద్ర రాకపోతే మనిషిని మనం మాట్లాడించడానికి అయ్యలేదు, బుద్ధి చెడిపోతుంది. అది పరమాత్ముడు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఎవరైనా గొరకబెట్టి పడుకున్నారంటే నేను నమస్కారం చేస్తాను, వాళ్ళకి అదృష్టం. గొరక పెడుతున్నాడని తిట్టాను నేను, వాళ్ళ యోగం అది అను, వాళ్ళ యోగం. లేకపోతే అట్లా రాదు వాళ్ళకి. అది అంత గొరక పెట్టి నిద్ర అనేది ఎవరికి కష్టం వచ్చేది. అది అట్లా గాఢ నిద్రపోతున్నారంటే ఎంతో అదృష్టము చేసుకున్నారు కాబట్టి అది రోగం కాదు. అది కొద్దిగా ఉండవచ్చు ముక్కులో, కానీ రోగం కాదు. స్వామిజీ, మేనత్త గారి గురించి కూడా 2 మాటలు. అమ్మా, మేనత్త గారి గురించి కూడా 2 మాటలు. మేనత్త గారు యోగా ఆవిడకి చాలా ఇష్టమైంది. రెండోది భగవద్గీత, యోగం, ఉపనిషత్తులు అంతా చెప్పుకునేది. ఆవిడ సంగతి నేను ఏమని చెబుతాను. బ్రిటిష్ కాలంలో ఆవిడ అంటే మా మేనమామ గారు బ్రిటిష్ కాలంలో ఆయన ఈ సోడాలు కనిపెట్టేవారు. సోడా అంటే నీళ్లలో గ్యాస్ వేసి సోడా, అది ఇప్పుడు కనపడదులేండి, ఇప్పుడు లేదు అది. ఆ మిషన్ పెట్టుకొని చేసేవారు. దాని నుంచి బ్రిటిష్ వాళ్ళకి దగ్గర అయిపోయాడు. అప్పుడు అది ఆయన మళ్ళీ తెనాలిలో వచ్చి మన తెలుగు రాష్ట్రానికి వచ్చారు. ఆయన ఇక్కడ వచ్చి ఉన్నారని ప్రతీతి. తర్వాత దాని మూలం నేను ఎతకలేదు. ఆ అత్తగారు అంటే మా నాన్నగారి యొక్క అక్కగారు. ఆవిడ స్వామీజీ మా నాన్నగారు యొక్క మొదటి భార్య పోయిన తర్వాత నాన్నగారికి పిచ్చి పట్టిపోయింది. పిచ్చి అంటే ఆయన పూజ చేసేవారు, ఉపాసకుడు, నరసింహస్వామి ఉపాసకుడు. దినము శాలిగ్రామానికి నైవేద్యం తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరు లేరే అని అట్లా అయిపోయింది మనసు. అప్పటి నుంచి అన్నీ వదిలేశారు వాళ్ళు. ఒక అర్చకత్వం కూడా చేసేవారు. వేదాంతినే, వేదం నేర్చుకొని పల్లెల్లో ఎవరు పురోహితులు లేరని పల్లెకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేయించటము, గృహప్రవేశాలు చేయించటము, దాంట్లో వచ్చిన ధనాన్నంతా దానం చేసుకొని రావటం ఇట్లా జరిగి గుర్రం మీద అమ్మగారు ఒకటి లోపలికి తీసుకురావటానికి, దానం తీసుకురావటానికి వీల్లేదు, అంతా ఇచ్చేసి రావాలా, స్నానం చేసుకొని రావాలా. అమ్మ అట్లా ఆ నియమం. పొలం ఉండేది, పొలం వచ్చేది బాగా. సరే, ఆ అత్తగారికి ఇట్లా అయిపోయిందే, పెద్ద భార్య పోయినప్పుడు తమ్ముడికి అని యాత్రలు చేయించింది అన్ని చోట్ల. మా నాన్నగారిని యాత్ర చేస్తూ బెంగళూరుకి వచ్చినప్పుడు బెంగళూరులో ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక సంగమ క్షేత్రం ఉన్నది, అక్కడికి వెళితే మీ తమ్ముడికి పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు, ఇట్లా అంతా ఒక గణపతి, నీ పేరేంటి, గణపతి నా పేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫస్ట్ బస్సు బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళటం, అదే మొదటి బస్సు. ఆ మొదటి బస్సులో వీళ్ళిద్దరు కూర్చున్నారట. ఈ పిచ్చి బ్రాహ్మడు అత్తగారు ఎదురు కూర్చున్నారు. వెళ్ళారు. వెళుతూనే ఆ బస్సు వాడు చెప్పారట, ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాం మేము, కొద్దిసేపే ఆగేది, తొందరగా వచ్చేసేయండి అని. లేదు, స్నానం చేసుకొని వస్తామని. ఈయనకి నీళ్లు చూస్తే ఎక్కడ చూసినా నీళ్ల పిచ్చి తాతగారికి. నేను తాత అంటాను మా అన్నని. ఆయన స్నానానికి వెళ్ళాడు, ఇక జపానికి కూర్చున్నాడు. ఇంత పిచ్చి అయినా కూడా జపం అంతా అదంతా ఉంది, నిష్ట నియమం అంతా ఉంది. ఎంతసేపు అయినా రావటం లేదు, మాట్లాడుతున్నా రావటం లేదు. బస్సు వెళ్ళిపోయింది. ఇక అడవి, బస్సులు లేవు, ఎడ్లు బండ్లు లేవు, ఏమీ లేవు. అరే ఎంత పని అయిపోయింది ఈ అడవిలో, ఎట్లా ఇక్కడంతా ఏనుగు కనపడుతూ ఉందట. ఏనుగు ఇప్పటికీ నిన్న కూడా ఏనుగు వచ్చిందని న్యూస్ ఇప్పుడు నాకు. నిన్న కూడా ఆ ఇంటికి ఏనుగు వచ్చింది అని చెప్పేసి మా ఆశ్రమానికి. పులులు, ఏనుగు, అక్కడ పులులు ఏనుగులు ఏం పోట్లాడేవి కాదు, ఇప్పుడు పోట్లాడు, జింకలు అన్నీ వచ్చాయి. అక్కడ అదే స్నానం చేస్తూ బస్సు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నా ఏం చేయటం, ఏమీ లేదే ఇక్కడ, తీర్థం లేదు, తిండి లేదు, ఏమిట్రా ఇట్లా అయిపోయింది. అత్తగారికి చాలా కష్టమైంది. చూస్తే ఒక దీపం కనపడుతూ ఉండిందట. అదే కొండలో దీపం కనపడుతుంది, చాలా దూరం కొండలో కనపడుతుంది అని ఎత్తుకుంటూ వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం కలలో దత్తుడు కనపడి, ఈరోజు వచ్చేవాడిని నన్ను నాకు పెళ్లి చెయ్యి అని అమ్మ అనటం. ఆళ్ళ నాన్నగారికి అంటే మా తాతగారికి నాస్తికుడు. వచ్చి ఎవరు ఇక్కడికి ఎవరు రావడానికి వీల్లేదు, ఏ మగోడు ఉండటానికి వీల్లేదు.
పని మనిషిని కూడా పంపించేశాడు. పంపించి అన్నీ బంద్ చేశాడు. గేట్ అన్ని బంద్ చేసేసాడు. రావటానికి వీలేదు. ఏది రాత్రి అయిపోతున్నది, ఏది ఎవరు రాలేదే అట్లా అని. వీళ్ళు ఈ అత్తగారు మా నాన్నగారు ఏం చేశారు, ఈ వెనక దొడ్డి నుంచి వెళ్ళారు లోపలికి. ఇంట్లో వెళ్ళిపోయారు. ఇంట్లో చూస్తే మగోడు, పిచ్చోడు. ఆ తాతగారికి ఆశ్చర్యమైంది, ఎక్కడి నుంచి మీరు ఎట్లా వచ్చారో అట్లా వెనక తట్టది తలిపోయలేదు, లోపలికి వచ్చాము. అదే మీరు బ్రాహ్మణులని తెలిసింది, ఈవిడికి తాపత్రయం, వీడికి బ్రాహ్మణులని తెలిసింది, మాకేదో ఒక అన్నం పెట్టండి అది వచ్చాను. మగవాడు వచ్చాడు కదా, రాత్రి లోపల వచ్చారు కదా మగవాడు, చూడండి. అప్పుడు తాతగారు అడిగారట, ఏంటి ఈయనకి ఇట్లా అయిపోయింది పిచ్చి, పెళ్లి చేస్తే మాత్రమే సరిపోతుందని చెప్పారు. పెళ్లి చేస్తే సరిపోతుంది, ఇది ఛాలెంజా? అవును ఛాలెంజ్. అయితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, చూడండి సరిపోతుంది, ఆ క్షణమే సరిపోతుందని. అప్పటికప్పటికే పొద్దున్నే పెళ్లి చేసేసారు. సరిపోయింది పిచ్చి. మీరేమంటారు? మీ టీవీ ఏమంటుంది చెప్పండి? సరిపోయింది పిచ్చి, సరిపోయింది. షాక్ అవుతాం స్వామీజీ. అది మా మేనత్త గారి యొక్క కృషి. ఆవిడ కూడా కొంచెం చిన్న ఉపాసకురాలు. దాంతో వాళ్ళకి 5 ఏళ్ళు అయిన తర్వాత ఈ బాలకుడు పుట్టడం జరిగింది. మిమ్మల్ని అంతా చూడాలి కదా, నేను మంచి కర్మ నాకు ఉంది, అంత కావాలి. సో అట్లా మా మేనత్త గారి యొక్క తర్వాత ఆవిడ దగ్గరే నేను కొన్ని రోజులు పెరిగాను. మళ్ళీ చక్రం అంతా వేరే అయిపోయింది. పొద్దుటూరులో నేను పెరిగా. పొద్దుటూరులో ఎక్కడ పెరిగా? ఒక చిన్న ఆలయంలో, శివాలయంలో. ఇల్లు లేదు మాకు, శివాలయంలో స్టోర్ రూమ్ ఉంటుంది కదా, దాంట్లో పెరిగా. అక్కడ పెట్టుకుంది అమ్మ, అదే మేనత్త గారు. మా అమ్మ పోయిన తర్వాత అక్కడ మధుకర భిక్ష చేశా. 8 ఏళ్ళకి వెళ్ళటం, 8 ఏళ్ళకి వెళ్ళి అన్నం తీసుకురావటం, దాన్ని తీసుకొచ్చి ముందు తట్టు, శివాలయం ముందు తట్టు ఉండిన కొంటివాడికి గుడ్డివాడికి అంత పంచి ఇంత తినటం, స్కూల్కి పరిగెత్తడం. ఈవిడ మడుగు మాకు ఏమీ పెట్టేదే కాదు, చేసేదే కాదు, తనకు మాత్రం చేసుకోలేదు. భిక్ష మాత్రం మాకు అంతే. నా చెల్లెలు నా జతలో ఉండింది, వరలక్ష్మి ఇంత అని చెప్పేసి. అట్లా ఇంకొక పిల్లని చిక్కమ్మ గారు తీసుకువెళ్ళారు. మమ్మల్ని ఇద్దరిని వదిలేశారు. అందరూ బంధువులు ఎవరు ముట్టలేదు మమ్మల్ని. వరలక్ష్మి నాతోనే తీసుకువెళ్ళి, అత్తగారు పోయి నా దగ్గర ఉండండి, నేను ఆడపిల్లకి మాత్రం అన్నం పెడతాను, నీకు మాత్రం పెట్టను, నువ్వు మధుకర భిక్షకు వెళ్ళాల్సిందే. అప్పుడు ఒక 8 ఏళ్ళు మధుకర భిక్ష. చాలా పెద్ద పండితులు వాళ్ళు. దాంట్లో ఒక ఆయన నాకు తెలుగు టీచర్, సోమసుందర శర్మ అని చెప్పేసి, అక్కడికి ఒక పెద్ద డాక్టర్, వీళ్ళంతా ఇంటికంతా వెళ్ళాను. అక్కడి నుంచి తీసుకురావటం అన్నాన్ని. సాయంత్రం పూట అంగడికి వెళ్ళి 4 అణాలు తీసుకొచ్చి ఫీజు లేని వాళ్ళకి ఫీజు కట్టడం. సో అత్తగారు నేర్పించారు, ఫీజు లేని వాళ్ళకి ఫీజు కట్టాలా, నువ్వు కుంటివాళ్ళకు గుడ్డివాళ్ళకు అన్నం పెట్టాలా, మిగిలితే నువ్వు తినాలా, మళ్ళీ స్నానం చేసుకొని స్కూల్కి వెళ్ళాలా, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి నువ్వు ఇట్లా 4 అణాలు వసూలు చేసుకోవాలా, అట్లా ఫీజు లేని వాళ్ళకి కట్టాలా, మున్సిపల్ స్కూల్లో చదవాలా. ఈ విధంగా మాకు పుస్తకాలు లేవు, ఏమీ లేవు. కరణం విశ్లేషణ పేపర్స్ మీద నువ్వు రాసుకోవాలా. సాయంత్రం పూట ఒక హోటల్కి వెళుతూ ఉంటే, ఆయన సాధుప్పయ్య అని పిలిచేవారు నన్ను, సాధుప్పయ్య అని, న్యూయారీ భవన్ హోటల్. అక్కడికి వెళ్ళి నన్ను పొద్దున్నే వెళ్ళి నన్ను దీంట్లో మీద గల్లా మీద కూర్చోబెట్టాడు. ఆ రోజంతా మంచి వ్యాపారం. నేను వెళ్ళని రోజు చాలా గౌలపడేవారు ఆయన. సాధుప్పయ్య వర్లే అంట. 2 హోటల్స్ ఉండేది. పొద్దుటూరు కథ అని చెప్తున్నాను. అక్కడ ఈ మేనత్త గారు వండినటువంటిది. అప్పుడే మేనత్త గారు నాకు భగవద్గీత, యోగము, మణి వైద్య శాస్త్రం, అంటే ఈ మాణిక్యాలతో సంబంధించినటువంటి క్రిస్టల్స్, మినరల్స్ ఆవిడికి అంతా తెచ్చిపెట్టుకోండింది. ఎక్కడ అంతా అటక నుంచి అన్ని దింపి దాళ్ళ మీద ప్రయోగం.